అందరూ కూడా కొందరు బట్టలు చింపేసుకుని స్వయం శక్తితో ఏ కులం పేరు ఎత్తకుండా ఏ మతం పేరు ఎత్తకుండా అన్ని కులాలని అన్ని మతాలని గౌరవించే తమిళ్ హీరో విజయ్ చీఫ్ మినిస్టర్ అయితే ఇక్కడ కొంతమంది మరి అతను మా దళితుడు అని చెప్పి బట్టలు చెప్పేసుకుంటున్నారు. అయ్యా, విజయ్ గ్రాండ్ ఫాదర్ టుక్ క్రిస్టియానిటీ, హి వాస్ ఏ క్యాథలిక్ క్రిస్టియన్. జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రొటెస్టెంట్ కూడా కాదు. అతను దళిత జాతికి చెందినవాడు కాదు. వారి తాతలు వేలియార్ పిల్లై ల్యాండ్ లార్డ్స్, శ్రీలంక, తమిళనాడు ఆ ప్రాంతాల్లో ఎప్పటి నుంచో, ఎందుకంటే చోళ ఆ టైంలో ఈ పర్టికులర్ కమ్యూనిటీ శ్రీలంకలో కూడా ఉన్నారు. సో ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వారి తల్లిగారు శోభ గారు బ్రాహ్మణులు. అయినా ఇది చెప్పవలసి రావటం దురదృష్టం. ఎందుకంటే విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్న విజయ్ గారికి ఇటువంటి పట్టింపు లేదు. కానీ ఒక అబద్ధం పదే పదే మీరు మాట్లాడి ఇప్పుడు ఓబీసీగా కేటగరైజ్ చేయబడింది ఆ పర్టికులర్ కమ్యూనిటీ. వాళ్ళ ఫాదర్ ఎస్ఐ చంద్రశేఖర్ కమ్యూనిటీ. ఆయన చక్కగా మరి ఆయన తండ్రి గారు మతం మారారు, ఈయన క్రిస్టియన్ మతం ఉన్నప్పటికీ ఆయన అన్ని మతాన్ని గౌరవిస్తూ చక్కగా బొట్టు పెట్టుకుంటాడు. విజయ్ కూడా మొన్ననే మరి తిరుచెందూరు గుడికి వెళ్ళి అలాగే షిరిడి వెళ్ళి అన్ని దర్శనాలు చేసుకొని వచ్చి ఏనాడు కూడా అతను ఏ మీటింగ్లో కూడా కులం గురించి కానీ మతం గురించి కానీ మాట్లాడని, ఎన్నికలలో ఇదేమీ మాట్లాడకుండా స్వచ్ఛందంగా ₹1 ధనం ఖర్చు పెట్టకుండా కేవలం ప్రజాభిమానంతో గెలిచిన వ్యక్తి విజయ్.